మరి జగదీశ్వర్ రెడ్డి తలకాయ ఉందో లేదో, 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినావు, యూరియా ఎవరిస్తారు ఏందని కూడా తెలవకుండా మాట్లాడుతుండు. యూరియాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా బీజేపీ నాయకులు చెప్తున్నారు దాదాపుగా 50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా చైనా నుంచి రావాల్సి ఉండే రాలేదు, దాంతో కొరత ఏర్పడ్డది, క్షమించాలని చెప్పి వాళ్ళు అడుగుతుంటే వీళ్ళు మాత్రం అదేదో రాష్ట్ర ప్రభుత్వం పాపం అయినట్టు, రేవంత్ రెడ్డి గారు దాచుకొని యూరియా ఇస్తలేనట్టు మాట్లాడుతున్నారు. ఇలా దమ్ముంటే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడండి, దమ్ముంటే ఢిల్లీకి పోయి నిరసన తెలియజేయండి. ఇలా అవేమీ లేకుండా ఈరోజు మీరు బీజేపీ ఒకటే, వాళ్ళని ఏమనుకుంటా ఈరోజు మమ్మల్ని విమర్శించే పరిస్థితి. ఈరోజు రైతాంగానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా మీరు దయచేసి ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారు కానీ దాని మీద ఒత్తిడి తెస్తున్నారు. ఏ పరిస్థితులలో కూడా రైతుల్ని ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి రైతులందరికీ కూడా యూరియా అందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. దీనిని కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులైన కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ మన రాష్ట్రానికి సంబంధించిన యూరియా మొత్తాన్ని కూడా తీసుకొచ్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం.